రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా తల్లిదండ్రులకు సిబిఐ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయేషా కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదు చేశారు. దీనిపై ఆమె తల్లిదండ్రులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19న విజయవాడ కోర్టుకు తెలపాలని సిబిఐ నోటీసులు పంపింది. ఇప్పటికే ఈ కేసులో సత్యంబాబు నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యాడు. విచారణ కూడా ముగిసినట్టు కోర్టుకు సిబిఐ తుది నివేదిక సమర్పించింది. రైట్, ఇక సిబిఐ తాజా నోటీసులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్న మొత్తంగా ఆయేషా మీరా తల్లిదండ్రులకు సిబిఐ నోటీసులు పంపించినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయేషా తల్లిదండ్రులకు సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడు సత్యంబాబుకి సంబంధించి ఏదైతే 376, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసు పైన అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ నోటీసులో పేర్కోవడం జరిగింది. ఇక ఇదే కేసులో సత్యంబాబు ఇప్పటికే నిర్దోషిగా విడుదలయ్యారు. విచారణ ముగిసినట్టు సిబిఐ తుది నివేదిక కూడా సమర్పించింది. అయితే అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19న తెలపాలని చెప్పి ఆయేషా మీరా తల్లిదండ్రులకు సిబిఐ కోర్టు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. 17 ఏళ్ల క్రితం ఆయేషా మీరా 2007 డిసెంబర్ 27న విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ కేసు సంబంధించి 2018లో న్యాయమూర్తి సిబిఐకి అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిబిఐ అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో 260 మంది సాక్షులను అయితే విచారించారు. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు కాలేజీ హాస్టల్ విద్యార్థులను కూడా పిలిచి ప్రశ్నించని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయేషా మీరా అస్థికలను కూడా రీపోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఇక డిఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఆ కేసు దర్యాప్తు ముగియడంతో కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో ఆయేషా మీరా తల్లిదండ్రులకు సిబిఐ కోర్టు అయితే నోటీసులు జారీ చేసింది. వంశీ. రైట్, థ్యాంక్ యూ కాంతి.